గాడికి ఇప్పుడు తోలినాను ఏ ముందు కంటరా పోకూడదు రే అయ్యప్ప ఇప్పుడే ఈతలే కానిగా పిండి పిండి వచ్చి ఎవరుగా తోడాలా మా ఎవరు నడిచేద్దమ్మా నడలేదే షాట్ లేదమ్మా ఏమైపోతూ నా తల గిరిగిరిగిరిగిరి తిరుగుతా ఉంది కదా నా ఒళ్ళు ఎట్లెస్ పిసినట్లుంది నాకేమో సుడి చెంపేటట్లుంది కదా ఎవడో వచ్చినట్టున్నాడు చూసేదా పడబడమానే దానికి తోలనా గిరిగిరమానే దానికి తోలనా గిరిగిరమానే దానికి తోలనా ఆడవాళ్ళు ఎవరు పోవద్దండి అంటారు ఇది శాంతమ్మ ఇంటి పేరు పొగడు వన్యం ఎర్రముది సిలుక్కదది సిలుక నాదున్నట్లుంది ఇది నీదే ఓ సిలుక లోపల నా ప్రాణం ఉంది ఏ బాబు సిలుక నాది ఇది మరి ఏ సిలుక చెప్తిరా ఈ సిలుక నీది అవును సిలుక నీకి ఇది నీది ఈ సిలుక నీకి కావాలంటే నీదేరే నీదేరే కొన్న ఆదాయాలు గీతాలు అన్ని ఉన్నాయి నీదేరే ఏమని ఏమి నా తల్లి బాలనగం ఏమ కదా గాంధసంగ ఏమ రకమా అవును అవునురా చెప్పాలి बिल्डिंग ला कोण येतो बाप ए कालो निघलो बाप ए ये बाप आठ दिवस येते ना बाप मग याची पडपोया काल आहे कालకి लिరిపోయినా బాప్ కొయ్యలు గంటదిగా పట్టుకోనిలే దిగుకూడదు దాంట్లో బట్టను తుండే వాళ్ళు పట్టుకొని సరిగా పట్టుకోనిలే బప్పని చేట్ల కాలే ఇంకా ఈయన జ్ఞానం తప్పవుతుంది వానిపోయి వాని బిడ్డ పట్టుకోవడం వాడికి మైలిపోకేది బిగ్గా పట్టుకోలే వాడిని బిడ్డ పట్టుకోండి వాడిని
అయ్యో మా ఎవరు ఇట్లు పోయే ఇట్లా పాపం వాళ్ళ అమ్మకు మోసం చేసి మాకలు పొడింది ఏటో ఏయ్! ఓయ్ ఓయ్ ఏయ్, మాయ మరాఠీవాడా? మాయల మరా కొనుక్కున్నావంతా ఏదో చేసి పెట్టినా నేను చెప్పుకుని రాలా? గాండు సంగు ఇచ్చారు ఎంత కావాలో నీకి ఆ పాలు నాకు ఎంత కావాలరా? అయ్యో ఏ మూడి సిల్క్ పెయింట్కి ఇటు తిప్పురా ఇటు తిప్పు ఆ సిల్క్ ఒక ఎక్కించినావు నాకు ఒక చెయ్యి ఇరిగింది సిల్క్ ఎక్కించే తొలికి నాకు చెయ్యి ఇరిగిందంటే ఆ సిల్క్ నాది నేది ఆ సిల్క్ లోపల నా ప్రాణం ఉంది మర్యాదగా బాబు ఆ సిల్క్ నాది సిలుక నీది మర్యాదగా ఏయ్! నా చేతికిరా నవ్వి ఏలా అవును కాలు ఇరికినట్టుంది ఇంకేమో మర్యాదగా సిలుక నీకు కావాలంటే ఏయ్! నా తండ్రిని నా గురువుల్ని నా సైనికులంతా గుర్తు చేసిన వాళ్ళంతా ఇడ్లు చేయాలి ఇచ్చేంద్రు నాకు జాగా చేసేదాన్ని ఇంకా ఒక చెయ్యి ఆ, ఈ ప్రాణం ఉంది నాకు సరే ఒక చెయ్యి పోతే కూడా ఆ, నేను ఇచ్చేందు చాలా లేదు యో పడపడమా నా బండ పడతా ఆ శిల్పం రెక్కించినావు అవును నాకు ఒక చెయ్యి ఇరిగింది సరే ఆ శిల్పం కాలించినావు సరే ఈ కాలే నాకు ఒక కాలు ఇరిగింది పోయిన కుడుకాలు అవుతాయి అయ్యో ఏదా నాకు ఒక కాలు లేదు ఆ, ఒక చెయ్యి లేదు సరే ఇంకొక కాలు ఆ, ఇంకొక చెయ్యి ఉండేది ఉండాలి మెల్లిగా శిల్ప్ చేసుకున్నాను మెల్లిగా ఉపాయంగా తీసుకున్నారా బాబు మరి నేను పిద్రేడు కనిపించాలన్నా ఏం అయ్యో శిల్ప్ దెయ్యాలు తినేవాడా కాలు లేకుంటే ఎప్పుడు సరే నాకు చెయ్యి లేకుంటే ఎప్పుడు ఆ, ఇంకొక కాలు ఆ, ఇంకొక చెయ్యి ఉంది మర్యాదగా ఓ, శిల్ప్ నీరా ఈ చిలుక నీకేమో తీపుల కాంటాక్ట్ ఇస్తాడు నొక్క కొరక చిలుక నీకు ఏమంటే నా తండ్రిలో వాళ్ళు యుద్ధాలు చేస్తావా లేదంటావా చంద్ర ఇచ్చారా ఇచ్చారా చంద్ర
యా పడపడమాన పండ పడకరా ఈయన కాలంతా నరాలే ఉన్నాయి అసలు ఎండ్రా ఉండేది నరాలప్ప ఎత్ర శిల్క నరాసులు ఎన్న తేలాడతాయి పీకేసినారు ఎత్ర శిల్ప పైకి ఇంకొక చెయ్యి ఇట్లు తిప్పు ఆ శిల్ప అవును రెక్కించిందావు ఇచ్చినాడ్రా నాకు ఒక చెయ్యిరిగింది ఆ శిల్ప ఒక కాలు ఇచ్చిందావు నాకు ఒక కాలు కూడా ఎరిగింది ఆ శిల్ప రెండో కాలు ఇచ్చిందావు నాకు రెండో కాలు కూడా ఎరిగింది అయ్యో నాకు ఇది రెండు కాళ్ళు లేదు ఒక చెయ్యి లేదు ఇంకొక చెయ్యి ఈ ప్రాణం ఉండేది ఒకటే మెల్లిగా అవుతావు సిల్క్ తీసుకోవడాలా సిల్క్ ఇచ్చేసానుకో వాడిని అరిసేపు వేసుకొని నసింపిడినట్లు పిండి ఈ ముక్కుకి ఎక్కించుకొని తుమ్మిడిస్తే యారప్పు గుర్తా పోయి పడిపోలేదు ఏదో ఇచ్చేసేమో తప్పేతారు సిల్క్ నా చేతి పెట్టావు వాడిని కోతి పిల్ల చేసి టెంకాయ మొదలు విసురుతాను అవును మెల్లిగా చేట్ల గీరాలోడు రే నా కొడుక నీకు రెండు కాళ్ళు ఇరిగి రెండు చేతులు ఇంకా గుద్దుకోలేదు మెల్లిగా సిల్క్ తీసుకోరాలా బాబు ఏం సిల్క్ నాకు రెండు కాళ్ళు లేదు ఇంకొక చెయ్యి లేదు ఇంకొక చెయ్యి ప్రాణం ఉంది ఇప్పుడైనా సిల్క్ ఇచ్చేయండి సిల్క్ నీకు కావాలంటే నా తండ్రి అంత ఎందుకు చేయి సిల్క్ ఇచ్చేసి విషయంలో అవును అయ్యో మీ అబ్బాళ్ళు అవును ఏడుగురు అవును నా పైన దానికి వచ్చిరి పుల్లి వంశల మీ అబ్బాళ్ళు ఏడుగురు నేను చూడు 7 రాళ్ళు చేసి నిలబెట్టినాను అబ్బా మీ అబ్బాళ్ళు 7 గుర్రాలని చూడు గుట్లు చేసి కూడబెట్టినాను అయ్యో వాళ్ళ నప్పగోళ్ళ పైసేయాలి నేను వాళ్ళు శిల్పి ఇస్తావా వాళ్ళ అబ్బాళ్ళు ఏడుగురు నేను రాళ్ళు చేసి నిలబెట్టినాను వాళ్ళ అబ్బాళ్ళు గుర్రాలని చూడి కుట్లు చేసి కూడబెట్టినాను వాళ్ళు నిశ్చిత్యం సిల్క్ ఇచ్చేస్తాడట వాని చేతిలో సిల్క్ ఉంది సిల్క్ లో ప్రాణం ఉంది మెల్లిగా సిల్క్ తీసుకొని వండితావా సిల్క్ ఏమో తప్పేస్తాడు నా చేతికి ఇచ్చేసానుకో వాడిని ఉడికి పిల్లలు చేసి సేప్ చెట్లు ఇస్తాను సేప్ కింద కౌరుకోవడాలి సేప్ చెట్టు మెల్లిగా సిల్క్ తీసుకుంటాను అయ్యో బాబు బాబు ఏం పలుకయ్యా చేతికెత్తియా ఎత్తి చూడి 3 మంత్రాలు ఓం చదివి ఒకటంత ఈపు తెత్తి మీ అబ్బాయి 7 గురాలు నేను అవును చూడి గుట్లు చేసి పెట్టింది కదా ఆ గుట్ల మీద దీపు చేసేతలకి చూడప్ప గుర్రాలు అయిపోయింది అవి అయ్యయ్యా నా తండ్రి
ఆ గురువు నవ్వుతుంది. నిన్ను రాళ్ళు చేసి నిలబెట్టి పోరా. మీ అబ్బాళ్ళు ఒక ఇంటికి కూడా పిగేస్తాయి. వాళ్ళు ఎట్లా రాళ్ళు చేసి నిలబెట్టి వాళ్ళ అబ్బాళ్ళని మీ అబ్బాయిని చేసింది ఇంకా పురాలంతా కుట్లు చేసేసింది. అప్పుడు నాకు 2 కాళ్ళు లేదు, ఒక చెయ్యి లేదు, ఇంకొక చెయ్యి ఉంది. ఎప్పుడన్నా సిలుకనిచ్చాడు రా కావాలంటే ఆ మంత్రాలు దొన్నే అయ్యో ఆ ఈ పుందంటే ఈ మత్రాలు దొండే నా చేతిలో ఉండే వరకు నేను ఏమేం చేస్తా ఉంటే తెలుసునా? మంత్రం చదివి భార్య నీళ్ళు అడ్డుకొడుతున్నాం, ఎండుమాని పచ్చిమాని చేస్తున్నాం, పచ్చిమాన్ని ఎండుమాని చేస్తున్నాం, ఆడవాళ్ళంతా కుక్కలు చేస్తున్నాం. ఎట్లా మంత్రాలు దొంగ ఈ బుత్తుంటా వానికి ఇచ్చేది? అవును కదా, మంత్రాలు దొంగ ఈ బుత్తుంటాయి వానికి ఇష్టం సడి వారి చేతిలో సిలుకుంది, చేతిలో నా ప్రాణం ఉంది. తప్పేతారు వాడు సిలుకని ఏమన్నా చేతికి ఇచ్చేసానుక వాళ్ళ అబ్బా వాళ్ళ అమ్మ వాడు పుట్టినప్పుడు పోసిన చూడు శవనుని కొట్టి పిండి వాడు గుర్తులో వచ్చిన తీసుకొస్తాను. నీకే నోరు నుంచి పెద్దగా ఉంది బాబు నా మంత్రాలు పడినా నీ చేతికి ఇస్తాను పక్క. నీ చేతికి ఇస్తాను. ఇప్పుడన్నా నాకు 2 కాళ్ళు లేదు, ఒక చెయ్యి లేదు, ఇంకొక చెయ్యి ఈ ప్రాణం ఒకటే ఉండేది. ఇప్పుడు ఏమన్నా తప్పేతారు సిలికిచ్చేసంటే బట్టలు పిండినట్టు కదా పిండిస్తున్నాము. మెల్లిగా సిలుకు తీసుకోనాలా ఆ సిలుకు 2 కాళ్ళు ఇచ్చిందావు, నాకు 2 కాళ్ళు ఇచ్చిపోయింది. ఆ సిలుకు 2 రెక్కలు ఇచ్చిందావు, నాకు 2 చేతులు ఇరిగిపోయింది. ఇంక ప్రాణం ఒకటే ఉండేది. అప్పా నీకు కావాలంటే తెల్లి బాధలేగా మేము కాదు గోడ్ల సంగు పెద్ద లంజు మీ అమ్మ బాలు నాకు నాని చూడదాడు వాడి చూస్తారా మీ ముద్ద ముల్లిరుగా వాడు నీడికి వేసుకొని వస్తారు. తెంచి కొడుక ఆ సిలుకు
ఒక పైన చేయత్రా ఎత్రా చెప్పిస్తాను ఎత్రా మీ అమ్మని చెప్పిచ్చా అవును చిలుకలు ఇచ్చేస్తావా ఇస్తాను అమ్మని చెప్పిచ్చాను సరే చిలుకేమో తప్పు చెప్తానే చేతికి ఇచ్చేసాడు రెండు శివులు పట్టుకొని ఇసిరి ఆ శివాన్ని నేను చేసుకుని పండు మీద పోయి పట్టుకోలేడు అవును మెల్లిగా శివ తీసుకో బాబు మీ అమ్మని చెప్పిస్తాను రా బాబు ఏ గణితంగు నాకు మరి కంటి తిప్పాల్సింది బాగా వేసుకోతాడు మీరు ఎక్కడా చూసుకుంటారా వాళ్ళు చూసుకునే కదా ఈ వేసుకోతారు అన్ని గుద్దు ముసుకొని బిజినెస్ ఎప్పుడో చెప్ప ఆ గాండు నాకు పెద్ద తల్లిరా మీ అమ్మ బాధ నాకు నాకు చిన్న తల్లిరా అమ్మా ఇన్నాళ్ళ మీ అమ్మని లంచాడ్ని మీ అమ్మ లంచి కాదురా చూడు ఇంతలా ఉండవో ఇంత కూడా సినారికి ఉందిరా దాంట్లో నా ప్రాణం ఉంది మీ అమ్మని ఇన్నాళ్ళు లంచాట్ని మీ అమ్మ లంచి కాదప్పా నీకు అమ్మ నాకు అమ్మేరా వచ్చిన బుద్ధి నా కొడుక పోతా వాడాల్సి అవసరం పోతే ఇట్లే నా కొడుక నీ గతి రెండు కాళ్ళు పోయింది, రెండు చేయిలు పోయింది. సిల్కి ఎంత తీసుకుంటాం? మీ అమ్మ అయ్యే కథ అంతే. అయ్యయ్యా ఎంత బాగా వచ్చి తెలుసుకొని మంచి బొమ్మని తెలుసుకోవాల్సింది. మీ అమ్మని కానీ పట్టుకోటే కాళ్ళు పట్టుకోనే మీ అమ్మని కాళ్ళు పట్టుకుంటే సిలుకుని ఇచ్చేస్తావా? అమ్మని కాళ్ళు పట్టుకుంటే కూడా తప్పేసారి సిలికేమని చేతికి ఇచ్చేసాక నోట్లు వేసుకుని కస 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 అని నమిలి తిప్పి చేసి అవతల పంపిస్తాను అండి. మెల్లిగా సిల్క్ తీసుకున్నా ఆ సిల్క్ లో నా ప్రాణం. వాళ్ళ అమ్మకి వచ్చేయండి అమ్మా
ఎంత సిగ్గుపోతుందే చూడే ఏ వాని పిక్క గెలుచుకోకుండా ఏయ్ ఏ కళ్ళ మరియా మెల్లిగా వాళ్ళ అమ్మని కాళ్ళు పట్టుకుంటే సిల్కిచ్చేస్తాడట సిల్కిచ్చేసానుక సీలకునే మరి ఇచ్చేసానుక బిగ్గ పిడికలు పెట్టుకొని తల మీద గుర్తిస్తుంటే గుడ్లో వచ్చేదాన్ని పీవానికి అమ్మా ఏం బక్రా నా కొడుకరే మా ప్రాణాలు తీసుకునే అమ్మా నీ పాదాలు తలపై వచ్చిందా బుద్ధి అమ్మా నీ అట్లా ఆడబిడ్డనే కండ్లా చూస్తే నా అక్క నా తోడు పుట్టు పెద్దగా ఉంటే నా తల్లి పెద్దగా ఉంటే చేసుకోవటానమ్మా తప్పుడు ఎవరైనా నీ అట్లా ఆడిబిడ్డ అడ్మ చేస్తే ఈ తల చేస్తే బస్ స్టాండ్ లో పోయి తలేస్తానమ్మా ఒకవేళ ఊరికి పోయి పడుకోండి నేను ఇంట్లో పోయి పడుకోండి అప్పుడు కూడా వాటి ఆకలి పక్క మాత్రం తలేసి పడుకొని అమ్మా నువ్వు తల్లి వాడి బిడ్డ నువ్వు వాడి చేతిలో చిలుకుంది ఆ చిలుకలో నా ప్రాణం ఉంది ఇప్పుడైనా తీసేయమ్మా ఆయనకి అయ్యో తీసిచ్చాడమ్మా వచ్చేదా 96 జనాల్ని చెరకొచ్చి మసీదులో పెట్టుకొని ఏం చేశారు? అయ్యో తాత చేస్తుంది కాదమ్మా ఏ బాబు ఏ కళ్ళు లేదు లేదు చేతులు లేదు ఈ ప్రాణం ఒకటే ఉండేది ఇప్పుడైనా సిలుకనిచ్చేది అయ్యో నాకు కాళ్ళు లేదు చేతులు లేదు వాళ్ళ చేత సిలుకుంది ఆ సిలుకులో నా ప్రాణం నేను తీసుకునేది కాళ్ళు లేకుంటే చేతులు లేకుంటే నోరు ఎలుపుగా ఉంది ఎంత